VCN ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకం. పూజలు, నోములు, వ్రతాలు అంటూ ఎన్నో పట్టు చీరలతో అందంగా ముస్తాబైపోతారు. మరి అలాంటి పట్టు చీరలకు ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం పావని గారి ఇంట్లో ఉన్నాం. మరి వాళ్ళ ఇంట్లో శ్రావణ లక్ష్మి పూజ ఎలా జరుపుకున్నారో చూద్దామా, రండి. సో పావని గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. ఇంట్లో ఎలా టైం పాస్ అవుతుంది మీకు? ఇంటి పనులతో టైం పాస్ అయిపోతుంది. ఇంటి పనులతోనే మీకు టైం అలా గడిచిపోతూ ఉంటుందా? ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్ చేస్తారండి. ఎన్నేళ్ళు అయిందండి మీకు పెళ్ళయ్యి? 22 years అయింది. 22 years అయింది. అలా ప్రతి సంవత్సరం ఇలా శ్రావణ మాసం జరుపుకుంటున్నారా? అంటే 10 years నుంచి నేర్చుకుంటున్నామండి. అప్పటి నుంచి అప్పటిదాకా కొంచెం వచ్చు. 10 years నుంచి ఇలా చేసుకుంటాం. 10 years. మీ అత్తగారే నేర్పించారా? మా అత్తగారే నేర్పించారు. ఇప్పుడు మా అత్తగారు. అయితే మీ అమ్మగారి దగ్గర మీకు అలవాటు లేదంటారా శ్రావణ మాసం? అంటే చేసేవాళ్ళు కానీ అప్పుడు చిన్నతనం వల్ల నేర్చుకునే వాళ్ళం కాదు. అత్తగారి ఇంటికి వచ్చాక బాధ్యత పెరుగుతుంది, నేర్చుకోవాలన్న ఇది పెరుగుతుంది కదా. సో అత్తగారి దగ్గర నేర్చుకుని 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. సో మీ హాబీస్ ఏంటండి? తింటం, పడుకోవడం బాగా చేస్తాను. సెల్ ఫోన్ బాగా చూస్తాను. సెల్ ఫోన్ బాగా చేస్తారు. షాపింగ్ బాగా చేస్తారా? షాపింగ్ బాగా చేస్తాం. మీ పేరేంటండి? సుబ్రత్నం గారండి. మీ కోడలికి ఎలా నేర్పించారు ఇలా పూజ అదంతా? మా అత్తగారింటికి నేర్చుకున్నానండి. కోడలకు కూడా ఎలా పూజ చేయించారు. మీరు మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా అండి? మీరు కూడా ప్రతి సంవత్సరం ఇలా శ్రావణ మాసం పూజ జరుపుకుంటున్నారా? చేసుకుంటాం. మీ కోడలు వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి. పూజలు అవన్నీ కూడా బాగా చేస్తుంటారా? ఏ వంటలు బాగా చేస్తారు? ఏ వంటలు? మన ఇంట్లో వంటలు బాగా చేస్తాను. మీకు నచ్చిన వంటకం ఏంటండి మీ కోడలు గారు చేసింది? ఇద్దరికి ఒకటేనండి. వాళ్ళు వంట వాళ్ళ అమ్మగారిదైనా మాదైనా ఒకటేనండి. మీకు ఏ వంటకం అంటే ఇష్టం అండి? రాగి సంగటి అయితే ఇష్టం అండి. ఓ, రాగి సంగటి అంటే ఇష్టమా? రాగి ముద్ద. రాగి సంగటి మీరు నేర్చుకున్నారా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? నేర్చుకున్నానండి. మాకు చెప్తారా ఒకసారి ఎలా చేయాలి రాగి సంగటి అని? ఎలా చేయాలా? ఇసురుగా పెడతామండి, చెట్లు వేస్తాము, పొంగి 4-6 పొంగులు రానిచ్చినాక. సో పావని గారు ముత్తైదులందరినీ పిలిచేశారు చక్కగా. ప్రతి సంవత్సరం ఇలాగే పిలుస్తూ ఉంటారా అందరినీ? ప్రతి సంవత్సరం ఇలాగే పిలుస్తూ ఉంటాం. సో మాకు పరిచయం చేస్తారా మరి? పరిచయం చేస్తామండి. నా పేరు పద్మ అండి. నా హాబీస్ అంటూ అమ్మవారికి డెకరేషన్లు చేయడము, శ్రావణ మాసం అంటే ముందు శ్రావణ పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మా ఇంట్లో. పొద్దున్నే ఉదయమునే లేచి కాలకృత్యాలు చేసుకుని స్నానం చేసి గుమ్మాలకి పసుపు రాసి అమ్మవారిని అలంకరించి పిండి వంటలు నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాం అమ్మవారికి. మేము ఈ మాసం అన్నా మాకు చాలా ఇష్టము. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను హౌస్ వైఫ్ని. నా హాబీస్ ఏంటంటే పూజలు చేసుకోవడం, గుళ్ళు బాగా పూజ చేసుకోవడం, టీవీ అలా చూడటం, కిట్టి పార్టీస్కి వెళ్తూ ఉంటాను. మా ఫ్రెండు పావని క్లోజ్ ఫ్రెండు తాంబూలం తీసుకోవడానికి పిలిచారు, అందుకు వచ్చానండి. నా పేరు ప్రభా అండి. నేను హౌస్ వైఫ్ని. మా ఫ్రెండ్ పావని పిలిచిందని తాంబూలం తీసుకోవడానికి వచ్చానండి. నా పేరు లక్ష్మి అండి. నేను మా ఫ్రెండ్ పావని పిలిచిందని తాంబూలం తీసుకుంటాకు వచ్చాను. నా పేరు శిరీష అండి. హౌస్ వైఫ్ని. పావని గారు పిలిచారని చెప్పి తాంబూలం తీసుకోవడానికి వచ్చాను. నా పేరు జ్యోతి అండి. మా ఫ్రెండ్ పావని, తను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంది. తను తాంబూలం తీసుకోవడానికి రమ్మని పిలిచింది, వచ్చాను. శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళు కూడా ఎంతో ఆనందంగా గడిపే రోజు. ఎందుకంటే అండి వాళ్ళకి ఈ రోజేనండి ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరంలో ఒక్కరోజే వాళ్ళ కాళ్ళకి మొక్కుతామండి మేము. అందుకని వాళ్ళు ఎంతో ఆనందంగా
మాకు ఎంకరేజ్ చేస్తూ ఈ పూజ చేయించుకుంటారండి. వాళ్ళు కూడా వాళ్ళు కాళ్ళకి మొక్కుతాం కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంగా మమ్మల్ని పూజ చేయించడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా చేత ఈ పూజ చేయిస్తారండి. ఓకేనండి, థ్యాంక్స్. మా ఫ్రెండ్ పావని గారు పిలిచారు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని తాంబూలం తీసుకోవడానికి వచ్చి. నా పేరు దాత్రి. నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఐసిఐసి బ్యాంక్లో జాబ్ చేస్తాను. అలాగే మా పిన్ని గారు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. తాంబూలానికి పిలిచారు రమ్మని. నమస్తే అండి, నా పేరు పద్మజ. పావని మా తోడుకోళ్ళండి. నా హాబీస్ వచ్చి పూజలు చేసుకోవటం, దేవుడి పుస్తకాలు అవి చదవటం, ప్రవచనాలు అంటే చాలా ఇష్టపడతాను. నమస్తే అండి, నా పేరు సుశీల అండి. మా పావని గారండి, మా వదిన గారండి తాంబూలం తీసుకోవడానికి వచ్చాను. నా పేరు అమృత. ఇవాళ మా ఇంట్లోనే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. బీసీఎన్ వాళ్ళు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో డెకరేషన్ అదంతా మీరు బాగా హెల్ప్ చేశారా మీ మమ్మీకి? చేశాను. మార్నింగ్ 10 o'clock నుంచి అలా చేస్తూ ఉన్నాం. 3 o'clock అయిపోయింది. ఏం చదువుతున్నారు మీరు? నేను సిఎంఏ చేస్తున్నాను. ఎక్కడండి? గుంటూరులో చేస్తున్నాను నేను. మీకు ఇంట్రెస్టా డెకరేషన్ చేయడం అదంతా? డెకరేషన్ చేయడం ఇష్టం. వంటలు కూడా చేస్తారా బాగా? అంత అలవాట్లేదు. నా పేరు సుప్రజ. ఈరోజు మా ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం ఇంపార్టెన్స్ ఏంటంటే శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం. వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి వంటివి లభిస్తాయి. వరాలు ఇచ్చే దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు దక్కుతాయి. ఈ రోజున ఈ పూజను చేయడం వల్ల అష్ట లక్ష్మీ పూజలతో సమానమని కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. చాలా బాగా చెప్పారు. మీ మమ్మీ నేర్పించారా ఇదంతా మీకు? మా మమ్మీ నేర్పించారు. సో పావని గారు పరిచయ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. సో మరి ఇప్పుడు ముగిచ్చే ముందు అమ్మవారి మీద ఒక మంచి పాట ఎవరైనా పాడతారా? శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం, జలజాక్షి మోమునకు జక్కవకు జంబునకు నెలకొన్న కొప్పురపు నీరాజనం, అలివేని తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యములు నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. చాలా చక్కగా పాడారండి. మీకు పాటలు అంటే ఇంట్రెస్టా? నేర్చుకున్నారా మీరు సింగింగ్? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? కొత్త విజయలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను. మీరు పాటలు పాడుతూ ఉంటారా? పాడుతూ ఉంటాను. బాగా పాడారండి. ఇంకా కాంపిటీషన్స్కి ఏమైనా వెళ్ళారా? తక్కువ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేంటండి పాటలు కాకుండా ఇంకేమన్నా చేస్తారా? హాబీస్ అవన్నీ? శారీస్ మగ్గం వర్క్ అవి చేయిస్తాను, స్టిచ్చింగ్ అన్నీ కూడా. అవునా, నైస్ అండి. థ్యాంక్ యూ. సో పావని గారు, శ్రావణ మాసం చాలా బాగా జరుపుకుంటున్నారు. మీకు తెలుసా ఎవరు మొదట శ్రావణ మాసం జరుపుకున్నారని? ఒక బ్రాహ్మణ స్త్రీ చారుమతి చేసుకుంది. ఆవిడ గురించి మాకేమన్నా చెప్తారా స్టోరీ అదంతా? చారుమతి దేవికి ఒక కలలో అమ్మవారు కనిపించి శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలు సిద్ధిస్తుందని చెప్పి కలలో అమ్మవారు చెప్పారు. ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు. ఆ విధంగానే తన చుట్టుపక్కల వాళ్ళకి, తను తెలిసిన వాళ్ళందరికీ చెప్పి అందరూ కలిసి ముత్తైదువులతో సామూహికంగా చారుమతీదేవి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఆ తర్వాత అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉన్నారు. అప్పటి నుంచి ఆనవాయితీగా అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది వివాహిత స్త్రీలు భర్త ఆయుష్ కోసం, భర్త క్షేమం కోసం ప్రముఖంగా చేస్తారు. ఇది మాత్రం. సో మరి వరలక్ష్మి వ్రతానికి ఏమేమి నైవేద్యాలు చేశారు?
గారెలు, పులిహోర, లడ్డు అన్నీ చేసామండి. మాకు పరమాన్నం ఎలా చేసుకోవాలో చెప్తారండి? పాలు పోసుకొని పాలు బాగా కాగాక బియ్యం వేసి అది ఉడికిన తర్వాత బెల్లం వేసి తర్వాత నెయ్యిలో జీడిపప్పు అన్నీ తాలింపు పెట్టి కలుపుతాం. అదే క్షీరాన్నం అయిపోతుంది. క్షీరాన్నం, పరమాన్నం అన్నీ ఒకటే. సరే అండి, మరి పూజ మొదలు పెట్టేసుకుందామా? ఓకే అండి, పదండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి, లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి. రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు, రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు, ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేదుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి. కుందనంపు గద్దె పైన అందముతో నీకే ఇంతు, కుందనంపు గద్దె పైన అందముతో నీకే ఇంతు, ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేదుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి. సంపంగా తైలము తెచ్చి ఒప్పుగా శిరసును అంటి, సంపంగా తైలము తెచ్చి ఒప్పుగా శిరసును అంటి, మెత్తని కస్తూరి నీకు పేనలు కొని పెట్టేను తల్లి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి. పావని గారు అమ్మవారిని చాలా చక్కగా అలంకరించుకున్నారు. జనరల్గా అందరూ అయితే కలశం పెట్టి డెకరేట్ చేస్తారు, మీరు అమ్మవారిని పెట్టి జడదంతా చేసి చాలా బాగుందండి. మీరు ఒక్కలే చేశారా ఇదంతా? నేను మా అమ్మాయిలు ఇద్దరు కలిపి చేశారు. హెల్ప్ చేస్తారు మీకు? బాగా చేస్తారు. ఎంతసేపు పట్టిందండి డెకరేషన్? 5 to 6 hours పట్టింది. మొత్తం చాలా బాగుందండి. బంతి పూలు అదంతా పెట్టారు. ఇంకా ఈ దశావతారాల గురించి మాకు చెప్తారా? దశావతారాల గురించి మాకు తెలిసింది కొంచెమే, కాకపోతే ఒక రూపంలో ఉంటే పిల్లలకు అర్థమవుద్దని చెప్పి ఆ ఇంట్రెస్ట్తో పెట్టామన్నమాట. పలానా అవతారం ఇదని ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియటం లేదు. మాకు అన్ని అవతారాలు చెప్పండి. మొత్తం దశావతారాలు అంటే 10 అండి. అందులో వామన అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, కృష్ణ అవతారం, పరశురామ అవతారం, రామావతారం, కృష్ణ అవతారం. ప్రజెంట్ మనకు రన్నింగ్ లో ఉంది వెంకటేశ్వర స్వామి అండి. ప్రతి సంవత్సరం ఇలాగే అవతారాలు దశావతారాలన్నీ పెట్టి ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేస్తామండి.
ఇంకా అన్ని పండగలకి ఇలా పెడుతూ ఉంటారా? అన్ని పండగలకి ఇలాగే పెడతా ఉంటాం. వినాయక చవితి కూడా ఇలాగే చేసుకుంటారు? వినాయక చవితి కూడా ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు పాలవెల్లి విఘ్నేశ్వరుని అంతా పెట్టుకొని మొత్తం బాగా చేసుకుంటాం. సో ఇలాగే గ్రాండ్ గా చేసుకుంటారు, ఇలాగే బాగా అలంకరించుకొని అంతా బాగా చేసుకుంటామండి. వినాయక చవితి 2 days చేసుకుంటాం. 3rd day నాడు తీసేస్తాం నిమజ్జనానికి. ఏమేమి డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టారండి ప్రసాదం కింద? ప్రసాదం కింద డ్రై ఫ్రూట్స్ పెట్టాం. ఇవేంటండి? గాజులు, ఏవో చక్రాల? ఇవి ఇవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు. అవి ఇంట్లో ఉంటే అదృష్టానికి ప్రతీక అంటారు. సో పెడతా ఉంటాం. చిట్టి గాజులతో లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు ఒక్కొక్క గాజుతో పూజ చేస్తాం అన్నమాట. ఇంకా ఏమేమి చేశారు ప్రసాదాలు మీరు? ప్రసాదం పులిహోర, లడ్లు, గారెలు అది చేసాం. అంత మటుకే చేసాం. మీరు ఎన్ని గంటలు పట్టిందండి? 3 hours పట్టింది అవి చేయడానికి. అదేంటండి రూపాయి కాగితాల నోట్లు? అవి మా వారికి, మా మామయ్య గారికి పాత నోట్లు ఇంట్లో ఉంటే బాగా ఇష్టం అండి. వాళ్ళకి హాబీ, సేకరించడం హాబీ అండి. మీ హాబీస్ ఏంటండి? మా హాబీ అంటే డెకరేషన్, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తూ ఉంటాం. అంత హాబీ. కిట్టీస్ లో ఉన్నారా? కిట్టీస్ లో ఏమీ లేవండి. సో మీకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం. మాకు ఎంకరేజ్ చేస్తున్న మీరంటే కూడా బాగా ఇష్టం. థ్యాంక్ యూ అండి. సో మీ ఇద్దరు పిల్లలు బాగా హెల్ప్ చేశారు? బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు మార్నింగ్ 10కి మొదలు పెట్టారు, 3 దాకా డెకరేషన్ చేస్తానే ఉన్నారు. మరి వాళ్ళకి నేర్పించేసారా పూజా విధానం? పూజా విధానం కొంచెం నేర్చుకున్నారండి. కొంచెం నేర్చుకున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి? వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నారు కదా, ఇంక దాని మీద ఫోకస్ చేస్తూ ఇలా. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? పెద్ద పాప CMA చదువుతుందండి, రెండో అమ్మాయి 10th class చదువుతుందండి. బాగుందండి డెకరేషన్ అదంతా. చాలా థ్యాంక్స్ అండి. గాజులు పెట్టారు ఇక్కడ. ముత్తైదులకి ఇచ్చుకుంటే మనకి మంచిదని చెప్పి అలా పెట్టామండి. తాంబూలంలో ఇస్తున్నామండి. వెండి పూలు కూడా పెట్టారు. లక్ష్మీ అష్టోత్తరం చేసేటప్పుడు వాటితో కూడా పూజ చేస్తాం. ఎన్నిసార్లు చదువుకున్నా ఒక్కోసారి ఒక్కో ఐటమ్ తో పూజ చేస్తాం. మరి పూజ మొదలు పెట్టేసుకుందాం. ఓకే అండి. లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సో మేడం గారు పూజ చాలా బాగా జరుపుకున్నాము. మరి నెక్స్ట్ ఏంటండి? ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకుందాం. వాయినాలు ఇచ్చేసుకుందామా అండి? దీవెనలిచ్చే శ్రావణ లక్ష్మి, హారతులిచ్చే శ్రావణ గౌరీ, గంధము పూసి మంగళ గౌరీ, పారాణి రాసే సౌభాగ్య లక్ష్మి, బంగారు బొమ్మ ముద్దుల గుమ్మ, వర్తిల్ల బొమ్మ నూరేళ్ళు.
బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. సో పావని గారు, శ్రావణ మాసానికి మమ్మల్ని పిలిచారు, మేము వచ్చేసాము. మీకు ఎలా ఉంది మా బీసీఎన్ ఛానల్తో జరుపుకోవడం? మా ఇంటికి రండి అనే ప్రోగ్రామ్ని బీసీఎన్ వాళ్ళు బాగా కండక్ట్ చేస్తున్నారు. మాలో కళాత్మక దృష్టిని కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఇంకా మాకు చెయ్యాలి, నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు రావాలి, బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మాకు మీరు ఇంట్రెస్ట్గా చేయిస్తున్నారు మా చేత. అందుకు బీసీఎన్ వాళ్ళు కృతజ్ఞతలు. సో మమ్మల్ని పిలిచినందుకు మీకు వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక అద్భుతమైన శారీ మరి చూసేద్దామా శారీ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి చీర. చాలా బాగుందండి. మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. మీరు మా వరమహాలక్ష్మి సిల్క్స్ లో షాపింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. మీకు ఇష్టమా? నచ్చుతుంటాయా? నచ్చుతుంది. ఇంతకుముందు పట్టు చీర కావాలంటే విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు 2 years నుంచి విజయవాడ వెళ్లకుండా ఇక్కడే మాకు వరమహాలక్ష్మి పెట్టి మేము ఇక్కడే తీసుకునేట్టు చేస్తున్నాం. సో వరమహాలక్ష్మి సిల్క్స్ కోసం మీరు కంచి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన భీమవరంలోనే మావల్లమ్మ వీధిలో ఉందండి. మరి వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన చీరలు కొనేసుకోండి. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో శ్రావణ మాసం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మీరు వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన చీరలు కొనుక్కోండి. సో మనం PQR అనేది కూడా మెయింటైన్ చేస్తున్నామండి. PQR అంటే ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. సో ఇది ప్రొవైడ్ చేయడం వల్ల అన్ని వర్గాల వాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకోగలుగుతున్నారు. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మౌనిక సైనింగ్ ఆఫ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.